జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 సందర్భాల్లో 2 విషయాల గురించి మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దాం. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అయితే ముందుగా మన విజయవాడలో జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు గురించి మాట్లాడుతూ ఆయన గారు ఏం చెప్తున్నారంటే, చిన్నపిల్లోడు తప్పులు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియక అంటున్నాడు. యాక్చువల్గా ఒకసారి సాయి కృష్ణ హిస్టరీని చూస్తే ఆయన వయసు 23 ఏళ్ళు. అయితే ఆయన మీద రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేసింది ఆయన 17-18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అతని మీద కేసులు పరిశీలిస్తే విస్తుగొలిపే విషయాలు తెలుస్తాయి. అదేంటంటే గంజాయి స్మగ్లర్, గంజాయికి అలవాటు పడి బానిసయ్యి జనాల మీద దాడులు చేస్తా, హత్య ప్రయత్నాలు, 2 మర్డర్ కేసులు, 2 మానభంగాలు, ఒక పోక్సో యాక్ట్, ఇవే కాకుండా దోపిడీలు, బెదిరించి డబ్బులు వసూలు చేసే దందాలు, ఇవన్నీ చాలా చాలా విషయాల్లో సాయికృష్ణ పేరు 23 ఏళ్ళకే ఏంటంటే ఒక ఆ ఏరియాలో ఒక డాన్గా ఎదగాలన్న తాపత్రయంతో పైకి ఇంకా రోజు రోజుకి జనాలను ఇబ్బంది పెడతా ఏంటంటే ఆయన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తే ఒక నెట్వర్క్ని ఏర్పరచుకున్నాడు అనమాట. ఇలాంటి వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నారంటే, చిన్నపిల్లోడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక నేరస్తుని మనం చూసేటప్పుడు వాడి వయసు, వాడి జెండరు, అంటే ఆడ మగ, లేకపోతే కులం, మతం అనేవి చూడకూడదు. నేరస్తుడు అంటే నేరస్తుడే. నేరస్తుడిని మనం ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించి అతన్ని మన బాధితుడు అనే ఒక యాంగిల్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటాం తప్పు. ఇక్కడ ఏంటంటే నిజంగా బాధితులు ఎవరంటే ప్రజలు. ఎందుకంటే ఇలాంటి రౌడీ షీటర్ల వల్ల, రౌడీల వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా సఫర్ అయింది ఏంటంటే ఫస్ట్ ప్రజలు. ఇక్కడ బాధితులు అంటే ప్రజలు. కానీ ఏదో ఇవాళ అబ్బాయి సాయికృష్ణ అనే అతను లాకప్ డెత్ అవటం అనేది దురదృష్టకరం. కానీ ఏంటంటే ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అతను మంచోడిని చేద్దామని మనం కష్టపడి ఆయన్ని బాధితుడి కింద చిత్రీకరించి ఏంటంటే ప్రజలకి ఏంటంటే ఒక రకమైన వేరే సందేశం పంపించినట్టు అవుతుంది. అలాగే దీని తర్వాత కూడా దీనికంటే ముందు కూడా తెనాల్లో వాళ్ళు కూడా ఏంటంటే ఒక అల్లరి చిల్లరి మూకే, అంటే ఏంటంటే రౌడీ షీట్లు ఉన్నాయి వాళ్ళ మీద. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇంత దారుణమైన హిస్టరీ లేదు. కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే గంజాయి మాదక ద్రవ్యాలని తీసుకొచ్చి అక్కడ లోకల్ ఉన్న ప్రజలకి మత్తు పదార్థాలు అందివ్వటం, పిల్లల్ని ఏడిపించడం, రకరకాల కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అంటే ఏంటంటే వీటికి ఏంటంటే పోలీసులు ఆల్రెడీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి ఏంటంటే చెప్పి వెక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫైనల్ స్టెప్ ఒకటి ఉంటుంది అన్నమాట. పోలీసెస్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు జనాలకి తెలవాలి, వీళ్ళు ఏంటంటే హీరోలుగా చలామణి అవుతున్నారు సొసైటీలో, వీళ్ళని కొంచెం డిగ్రేడ్ చేసి జనాలకు ఒక ప్రేరణ ఇవ్వాలని చెప్పేసి చేశారు. కానీ అదేంటంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం అయితే తప్పే. కాకపోతే ఆ విషయాలన్నీ ఎవరు చూసుకుంటారంటే కోర్టు చూసుకుంటుంది, మానవ హక్కుల సంఘాలు చూసుకుంటాయి. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటాం తప్పు. ఎందుకంటే లేకపోతే మనం సమర్థించకపోతే కొన్ని విషయాలు మనకేంటంటే చాలా మంచిది, క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. కానీ అనవసరంగా ఈ చిల్లర విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఆయన స్థాయి అనేది ఇంకా దిగజార్చుకుంటున్నారు. ఇదేంటంటే ప్రజలకు వ్యతిరేకంగా, ఈవెన్ పోలీసులో కూడా ఒక వ్యతిరేక భావన, ఈయన ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి మద్దతు ఇస్తాడనే విషయాన్ని బయలుపరుస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా.